కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలంలోని కూచిపూడి సిద్ధేంద్ర యోగశాల విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కూచిపూడి నాట్య శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పాల్గొన్నారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కూచిపూడి నాట్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, కళ పుట్టిన గ్రామాన్ని హెరిటేజ్ గ్రామంగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. కళాక్షేత్రం ఆడిటోరియాన్ని ఆధునికంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాకారులు పాల్గొన్నారు. శిక్షణ ముగించుకొని సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం సారథ్యంలో బ్రహ్మాండంగా 25 రోజుల పాటు శిక్షణా తరగతులు, వేసవి తరగతి శిక్షణ ముగించుకొని బ్రహ్మాండంగా శిక్షణ ముగించుకొని ముగింపుగా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానించాను. నాతో పాటు మరి ఏదైతే వీసీ గారు, అదేవిధంగా రిజిస్ట్రార్ గారు, అదేవిధంగా ముఖ్యులందరూ కూడా, కళాపీఠానికి సంబంధించిన పెద్దవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. కూచిపూడి సంస్కృతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బ్రహ్మాండంగా కోనేరును అభివృద్ధి చేస్తున్నాం. వాటన్నిటితో పాటు రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా స్టేడియంగా ఉన్నదాన్ని ఇండోర్గా చేసే ప్రణాళికలు, అదేవిధంగా ఇంకా దీన్ని డెవలప్ చేస్తూ పోయిన సంవత్సరం దాదాపుగా 3000 మంది ఒకేసారి ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఒకేసారి 3000 మంది కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. రాబోయే మళ్ళీ సీజన్లో ఖచ్చితంగా మళ్ళీ అదే కార్యక్రమం చేయబోతున్నాం. దానికి కోనేరు వేదిక కాబోతుంది. మరి ఈ రకంగా కూచిపూడి సంస్కృతిని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ఇంత చారిత్రాత్మక ప్రాశస్త్యం నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.